ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, చేరువచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరట నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, పోయిన వారం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, 3వ అధ్యాయము 1వ వచనం మనం ప్రారంభించాం. ఒకసారి మనం చదువుదాం. ఈ సందర్భంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఈ విండో వేసేయండి, చాలా ఘాటుగా వచ్చేస్తుంది స్మెల్. ఇది వేసేనాను. 3:1 ముందు మెస్టూర్ది అది లాగు. 3:1 ఫిలిప్పీ 3:1 4:4 మెట్టుకు నా సహోదరులారా. చాలండి. ఎక్కడ ఆనందించాలంట? 4:4 చూడండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. ఇదే పౌలు గారు తెస్సలోనికీయులకు ఉత్తరాన్ని రాస్తూ అక్కడేమంటున్నాడు చూడండి, 16వ వచనం. ప్రతి విషయమునందు కృతజ్ఞత. దాని పై వచనం, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. చాలండి. ఇప్పుడు నా వైపు చూడండి, జాగ్రత్తగా వినండి. మొదట ఏం చెప్పాను నేను? సాధారణంగా మనుషులమైన మనం ఎప్పుడెప్పుడు ఏ విషయాల్లో సంతోషిస్తాం, ఆనందిస్తాం అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. అవి బైబిల్లో రెఫరెన్స్లే. రెండోది ఏం చెప్పాను నేను? మనం సంతోషిస్తున్నాం, మంచిదే. మరి మనం సంతోషించినట్లే మనల్ని సృజించిన ఆయన కూడా సంతోషపడాలిగా. మనల్ని సృజించిన ఆయన, మనల్ని కన్న తండ్రి కూడా ఏం చేయాలి? సంతోషపడాలిగా. మరి ఆయన సంతోషపడాలంటే ఏమి చేయాలి? ఈ రెండు చెప్పాను పోయిన వారం. కానీ పోయిన వారం నా దరిద్రం ఏంటంటే ఇది మధ్యలో ఆగిపోయింది. అది అప్లోడ్ చేద్దామన్నా కూడా లేకుండా పోయింది. మంచి మెసేజ్ అంటే అప్పుడప్పుడు ఇంక నేను ఈ కెమెరా కూడా, అంటే ఈ ఫోన్ కూడా చూసుకుంటూ ఉండాలి. కేవలం మీరు వింటున్నారా లేదో చూసుకోవాలి, మీరు నిద్రపోతున్నారా లేదో చూసుకోవాలి. ఏమండి, నేను వాక్యం మీద, రెఫరెన్స్ల మీద, నా కంటెంట్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయాలి. మళ్ళీ అప్పుడప్పుడు కెమెరా కూడా రన్నింగ్లో ఉందా, ఆగిపోయిందా లేదని చూసుకోవాలి కదా. ఏదో నీట్గా శుభ్రంగా అక్కడ కూర్చున్నా లేగారు అనుకుంటే పొరపాటు. నా టెన్షన్స్ నాకున్నాయి కదా. సరే, ఎనీవే, ఎన్నున్నా కూడా నడిపించేది దేవుడు. నడిపించేది ఎవరు? అది. కాబట్టి మనం ఆయనకి సబ్మిట్ చేసుకుంటే ఆయన కార్యాలు ఆయన చేసుకుంటూ వెళ్తాడు. సరే, వెళదాం. ఈరోజు మనం అతి ప్రాముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అందరికిలా కాకుండా క్రైస్తవులుగా మనం ఎలా సంతోషించాలి, ఎప్పుడు సంతోషించాలి, అది ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటి? క్రైస్తవులుగా మనం ఎప్పుడెప్పుడు సంతోషించాలి, ఏ విషయాల్లో, లేదా ఎలా సంతోషించాలి అనేది, క్రైస్తవులుగా మనం ఎప్పుడు సంతోషించాలనేది ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు పౌలు గారు చెప్తుంది ఫిలిప్పీ అనే సంఘానికేగా, పౌలు గారు చెప్తుంది తెస్సలోనిక అనే సంఘానికేగా. రైట్. అంటే వాళ్ళు క్రైస్తవులేగా. ఏమ్మా మాట్లాడరు? క్రైస్తవులే. ఇప్పుడు క్రైస్తవులకు చెప్తూ ఏమంటున్నాడు ఆయన? చెప్పకనే చెప్తున్నాడు, క్రైస్తవుడు అనేవాడు ఎల్లప్పుడూ సంతోషిస్తాడు. రాసుకోండి, ఇది మీకు ఒక పెద్ద స్టేట్మెంట్. ఇది నిజమైన క్రైస్తవుడు ఇంక ఒక రకంగా ఒక మాటలో మెసేజ్ అయిపోయినట్టే. నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడు? ఎల్లప్పుడూ, అన్ని విషయాల్లో, ప్రతి పరిస్థితుల్లో కూడా ఏం చేస్తాడు?
సంతోషిస్తాడు. ప్రతి పరిస్థితిని సంతోషదాయకంగా మలుచుకోలేని వాడు ఇంక రాసేసుకోండి ఆపోజిట్గా ఏమని, క్రైస్తవుడు కాదు. రైట్. ఇప్పుడు పాయింట్స్ వైజ్గా కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి. మొట్టమొదటిగా క్రైస్తవులము లేదా నీతిమంతులు, క్రైస్తవుడన్నా పరిశుద్ధుడన్నా నీతిమంతుడన్నా విశ్వాసన్నా అన్నీ ఒకటే. సో నీతిమంతులమైన పరిశుద్ధులమైన క్రైస్తవులమైన మనం దేన్ని బట్టి సంతోషించాలి? నంబర్ 1 చూడండి దయచేసి బైబిల్లో ఏం రాయబడిందో. కీర్తనల గ్రంథం 64వ అధ్యాయము 10వ వచనం. ఏ విషయాలకు మనం సంతోషించాలి? దేన్ని బట్టి మనం సంతోషించాలి? నీతిమంతులంటే క్రైస్తవులేనా? పరిశుద్ధులన్నా క్రైస్తవులన్నా నీతిమంతులన్నా ఒకటని చెప్పాను కదా. అంటే మనము క్రైస్తవులుగా దేన్ని బట్టి సంతోషించాలట? యెహోవాను బట్టి. ఎందుకని మాట్లాడరేటమ్మా? ఎందుకని అంటే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, భూమి మీద దేవతలు అనబడినవి ఉన్నను, మనకు మాత్రం ఒక్కడే దేవుడు, ఆయనే తండ్రి అన్నాడు కదా. రెఫరెన్స్ కోట్ చెక్కర్లేదుగా. రైట్. మనం మరి లోకంలో ఇంతమంది ఉన్నారు, ఇన్ని ఉన్నాయి కదా, మనం యెహోవాను బట్టి ఎందుకు సంతోషించాలి? మీకు అర్థమవుతుందండి? క్రైస్తవులుగా మనం ఇప్పుడు చదువుకున్న రెఫరెన్స్లు ఏమని రాయబడింది? నీతిమంతులమైన మనం యెహోవాను బట్టే సంతోషించాలి, ఆనందించాలి. ఎందుకని అలాగా? లోకంలో ఇన్ని ఉన్నాయి కదా, లేదా ఇంతమంది ఉన్నారు కదా అని అంటే, లోకంలో ఎన్నున్నా వాటిని మనం సృజించుకున్నాం. అందుకని పౌలు ఎంత తెలివిగా మాట్లాడాడు చూడండి. ఉన్నను అంటే అర్థం ఏంటి? ఉన్నను అంటే అర్థం ఏంటి? ఉన్నాయి, మనం చేసుకున్నాం కాబట్టి వచ్చాయి. కానీ మనల్ని చేసిన వాడు మాత్రం ఒక్కడే, ఆయనే సృష్టికర్త, క్రియేటర్. మనం క్రియేటర్ని కలిగి ఉన్నాం. ఆయన యాహ్వే అంటావా, యెహోవా అంటావా, ఇలోహిం అంటావా, సర్వశక్తిమంతుడు అంటావా, ఓమ్ని ప్రెజెన్స్ అంటావా, ఓమ్ని పొటెన్స్ అంటావా, సర్వాంతర్యామంటావా, ఎలా తీసుకుంటావో తీసుకో, పేరు ఏది తీసుకుంటావో. మనం నమ్మేది ఎవరినో తెలుసా? మనం సంతోషించవలసిన విషయం ఎందుకో తెలుసా? మనం ఉన్నవాడైనా, నిజమైన, కలిగించిన, కన్న తండ్రి అయినా, సృష్టికర్త అయినా దేవుని నమ్ముతున్నాం. అందుకని మనం ఏం చేయాలి? సంతోషించాలి. మనకి గలిబిల్ లేదు. నీకు అర్థమవుతుందా? అలాగే నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు. మనకు 100 మంది అమ్మలు 100 మంది నాన్నలు లేరు. మనకు అసలు అమ్మతో పనే లేదు. కారణం ఏంటంటే తండ్రి అయిన దేవుడు ఏమండి పురుషుడు. ఆయన ఏ లింగం? అది పురుషుడు. ఆయనకి స్త్రీతో ప్రమేయం లేదు మానవుని సృజించడానికి. కాబట్టి మనం నిజమైన దేవుణ్ణి కలిగి ఉన్నాం, పరిశుద్ధుడైన దేవుణ్ణి కలిగి ఉన్నాం, నిజంగా ఉన్నవాడైన దేవుణ్ణి కలిగి ఉన్నాం, సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఏం చేయాలి? మనం సంతోషించాలి. ఇదే మాట మళ్ళీ చెప్తూ ఉంటాడు చూడండి. అదే కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 11వ వచనంలో వ్రాయబడిన మాట. ఇదే కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 11వ వచనం. నీతిమంతులారా అంటే మనమేనా? క్రైస్తవులారా? నీతిమంతులంటే మనమే కదా. మనం ఏం చేయాలంట? అది చాలమ్మా, ఉల్లాసం, సంతోషం, ఆనందం మనకి. ఎందుకంటే నిజదేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. తెలుసుకున్నాం కాదు, కలిగి ఉన్నాం. రెండో విషయాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఎందుకు క్రైస్తవులు ఏ విషయాల్లో ఎందుకు ఎలా సంతోషించాలి? నేను అందరి గురించి మాట్లాడట్లేదు ఈ పూట, కేవలం క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. క్రైస్తవులమైన మనం ఏ విషయాల్లో సంతోషించాలి? అందరూ ఎలా సంతోషిస్తారనేది స్టార్టింగ్లోనే చెప్పేశాను నేను. ఇంక వాళ్ళు సంతోషించినట్లు మనం సంతోషిస్తే మనకి వాళ్ళకి తేడా ఏమి లేదు కదా. మన సంతోషం ప్రత్యేకమైనది ఉండాలి.
మన జీవనం ప్రత్యేకమైనది ఉండాలి, మన ప్రవర్తన ప్రత్యేకమైనది ఉండాలి. టోటల్గా అదే చెప్పాడు పెంతెకోస్తు పండుగ దినాన పేతురు. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి. మనల్ని ప్రత్యేకించబడిన వాడు అన్నాడు పేతురు గారు తన పత్రికలు. ఏమని రాశాడు? ఏర్పరచబడిన వంశం, సెట్ అపార్ట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. మీరు లోకం నుంచి వేరు చేయబడ్డ వాళ్ళు. కాబట్టి క్రైస్తవులుగా మనం ఏ విషయాల్లో సంతోషించాలి? అసలు చివరికి వెళ్తే అర్థమవుతుంది మనకి, మనం సంతోషించాల్సిన విషయాల్లో సంతోషిస్తున్నాం అసలు అనేది క్వశ్చన్ మార్క్ అయిపోద్ది. మనకే ప్రశ్న అవుతుంది. నిజంగా ఏ విషయాల్లో సంతోషించాలి? మనం ఆ విషయాల్లో సంతోషిస్తున్నామా, బాధపడుతున్నామా అనేది చివరిగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఒకటి, క్రైస్తవుడు ఏ విషయాల్లో సంతోషించాలంటే సృష్టికర్త అయిన దేవుడు, నిజదేవుడు, ఉన్నవాడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి సంతోషించాలి. రెండో మాట రాసుకోండి. ఇప్పుడు మనం చదువుకున్న ఫిలిప్పీలకు రాసిన పత్రిక అమ్మా మీకు బాగా తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ అయిపోతున్నాను. 4వ అధ్యాయము 4వ వచనం, 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువునందు సంతోషించాలి. వింటున్నారా? మొదటిది తండ్రిని బట్టి సంతోషించాలి, ఫస్ట్ పాయింట్ కదా. రెండోది ఏంటట? ప్రభువును బట్టి సంతోషించాలి, ప్రభువునందు సంతోషించాలి. వింటున్నారండి? నా భాష మీకు అర్థమవుతుందా? మొదటిది తండ్రిని బట్టి సంతోషించాలి. రెండోది దేన్ని బట్టి సంతోషించాలి? ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి సంతోషించాలి. యేసుని బట్టి ఎంతమందికి సంతోషం ఉందండి? ఇక్కడ చేతులు ఎత్తండి. ఎందుకు సంతోషం మీకు యేసుని బట్టి? యేసుక్రీస్తు ప్రభువునందు అన్నాడు కాబట్టి ప్రభువును బట్టి, ప్రభు అన్నా క్రీస్తు అన్నా యేసు ప్రభు అన్న ఒకటే కదా. ఆయన విషయంలో మీకు ఎందుకు సంతోషం? ఈ లోకానికి వచ్చాడని సంతోషమా? చెప్పండి బాబా, వింటాను. చెప్పండి. మైక్ ఇమ్మంటారా? ఈ మైక్ అలాగే ఉన్నాను, చెప్పనివ్వండి. అసలు వాళ్ళ ఒపీనియన్ ఏంటి తెలుసుకోవాలి కదా నేను కూడా. ఆయన పరలోకానికి మార్గం అందుకు కాబట్టి సంతోషం. ఇంకా ఒకటే దొరికిందా? మన పాపాలని తొలగించాడు కాబట్టి సంతోషం. వీటికి ఇంక రెఫరెన్స్లో చెప్పర్లే మీరు, నాకు తెలుసుగా. ఇంకా ఏమ్మా? మనకు అదే కదా, ఇది అది ఒకటేగా. ఇంకా ఆయన లేకపోతే అంటే మనల్ని మార్చాడనా, మార్చుకున్నాడనా? అట్లంట మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడా? వెరీ గుడ్, అందుకు సంతోషం. అంటే ఇంక నేను ప్రార్థన చేయక్కర్లేదన్నయ్య, నా కోసం యేసుబాబు చేస్తున్నాడు. రైట్, అదేలే, మన కోసం ఆయన ఇంటర్సీడింగ్ చేస్తున్నాడు అనమాట, విజ్ఞాపన చేస్తున్నాడు. మంచిది. ఇంకా 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 అమ్మా 3 విషయాలు నోటీస్ చేసుకుని 3 లేదా 4 చెప్తాను. మొదటిది రక్షణ అండి. మొదటిది ఏంటి? ప్రభువునందు ఎందుకు మనం ఆనందించాలంటే లోకంలో ఎవ్వడికి లేని భాగ్యం, ఆ రక్షణ ఆయన ద్వారానే దొరికింది. లోకంలో ఎవ్వరి ద్వారా దొరకదు. అపోస్తుల కార్యాలు 4:12-13 చదువుతుంటే ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామాన్న కూడా రక్షణ లేదు. ఏ విషయంలో ప్రభువునందు మనం ఆనందించాలి అని అంటే రెండో పాయింట్లో మనం అర్థం చేసుకోవాల్సింది, ఆయన ద్వారా మాత్రమే మనకు కలిగేది ఏంటంటే రక్షణ. అవునా కాదా? ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ మనిషి ద్వారా ఏమి రాదు? రక్షణ కలుగదు. నేను అన్నమాటగా చదవండి, మీరే చూడండి అపోస్తుల కార్యాలు. ప్రభువునందు మాత్రమే సంతోషించవలసిన విషయాలు ఇవి. ఇంక వేరే వాళ్ళకి వీటిని సెట్ చేయడానికి కుదరదు. ఒకే ఒక్క వ్యక్తి, వన్ అండ్ ఓన్లీ. నేను శేఖర్ అన్న యందు సంతోషిస్తున్నాను, సతీష్ యందు సంతోషిస్తున్నాను, మణికంఠ యందు సంతోషిస్తున్నాను అనేవి కొన్నే ఉంటాయి. కానీ ఒక్క వ్యక్తి అందే సంతోషించేది ప్రపంచం అంతట్లో ఒకే ఒక్కడు ఉంటాడు, ఆయనే ప్రభు అయిన యేసయ్య. ఈ రక్షణ అనేది ఎవరి వల్ల కలుగదు. చాలామందికి ఒక్కొక్కసారి కొన్ని పదాలు వింటుంటే ఎలాగుంటాయంటే 2 కోణాల్లో ఆలోచించాలి. ఏమండే, స్టేజ్ వేసింది నేనేనండి,
వెనకాల కట్టను కట్టింది కూడా నేనే, అంటే అరగుడ్డ కూరగుడ్డ లేదంటే దాన్ని ఏమంటారు ఆ ఫ్లెక్సీ కట్టింది కూడా నేనే, సౌండ్ సిస్టమ్ పెట్టింది నేనే. అసలు ఎందుకంటే పాస్టర్ గారిని మాట్లాడి తీసుకొచ్చేది నేనేనండి. అంటే మనం ఏమనుకుంటామంటే నేనే 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 అంటున్నాడని చెప్పేసి ఏమంటాం, ఆ నేనే ఈగో చావాలి నీకు అంటాం మనం. అవునా కదా? దాన్ని ఎలా తీసుకుంటాం మనం? నేనే అనేది ఒక ఈగో, అది చావాలి, అది ఉండకూడదు అని మనం ఖండిస్తూ ఉంటాం. మరి యేసు ప్రభు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం కదా, నేనే గొర్రెలకు మంచి కాపర్లని ఇలా మాట్లాడుతూ వెళ్ళాడు కదా. అంటే ఆయనకి ఈగో ఉందనా? ఒకటి ఈగో, ఇది మొదటి కోణం. రెండో కోణం ఏంటో తెలుసా? అది ఈగో కాదురా నాయన. మరి ఏమంటారు దాన్ని అంటే, దానికి ఇంకా ఆల్టర్నేట్ ఆప్షన్ లేదు. ఇప్పుడు ఈ గది ఉందండి, ఒకటే డోర్ ఉంది. మనం వెళ్ళడానికి ఎన్ని డోర్లు ఉన్నాయి? ఒకటే డోర్ ఉంది. ఇంకా వెళ్ళాలన్న దాని గుండానే వెళ్ళాలి, రావాలన్న దాని గుండానే రావాలి. ఇప్పుడు ఆ గుమ్మము మీరు వెళ్ళడానికి నేనే దిక్కు అన్నది అనుకోండి, అప్పుడు మీరు ఏమంటారు? నీకు చాలా ఈగో ఉందంటారా? ఈగో ఉందన్నాం అనుకోండి, అది డోర్ మూసేసుకుంటుంది దానంతట అదే. అప్పుడు ఏమైపోతాం మనం? ఇంకొక డోర్ ఉంటే, ఇంకొక ఆప్షన్ ఉంటే ఆ మాట అనడానికి అది సరిపోదు. సో ఇక్కడ యేసు ప్రభు నేనే 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 అంటున్నాడంటే అర్థం ఏంటంటే, ఆయన ద్వారా తప్ప వేరే ఆల్టర్నేట్, వేరే ఆబ్జెక్ట్ అనేది లేదు, వేరే చాయిస్ లేదు, వేరే దారి లేదు, వేరే గత్యంతరం లేదు అని అర్థం. కాబట్టి ప్రభువునందే క్రైస్తవులుగా మనం ఎందుకు ఆనందించాలి? ప్రభునందు క్రైస్తవులుగా మనమే ఎందుకు ఆనందించాలంటే, ఆయన ద్వారా మనకు వచ్చేది, ఆయన ద్వారా మాత్రమే మనకు వచ్చేది, ఆయన ఒక్కడి ద్వారా మాత్రమే మనకు వచ్చేది. ఆకాశం క్రింద మనుషులు ఎవరి ద్వారా కలిగింది? రక్షణ, పాప క్షమాపణ. బైబిల్లో మరొక సందర్భాన్ని మనం చదువుతాం. తీసారా? యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. దీన్ని ఇంకొకలాగా తీసుకునే వాళ్ళు కూడా ఉండకపోవచ్చు. అన్యులు ఏమనుకుంటారు? అది మీకండి, అది మీ నమ్మికండి, మాకు చాలామంది ఉన్నారంటే అది నీ నమ్మిక, నిన్నేం చేయలేం మేము. క్రైస్తవులుగా అంటుంది నేను, అందుకే పదే పదే ఒకే దేవుణ్ణి నమ్ముతున్న మనకి, ఒకే విశ్వాసం కలిగిన మనకి ఏ విషయాలు ఆనందం అంటే రక్షణ ఇచ్చిన యేసుని బట్టి మనకు ఆనందం. నాకు చాలా ఉన్నాయంటే అది నీ నమ్మకం, నీ విశ్వాసం, నీ ఆనందం, నేనేం చేయలేను ఇంకా. రైట్, విషయానికి వద్దాం. చూడండి దయచేసి బైబిల్లో యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమని రాశాడు చూడండి. ఎవరైనా? యేసు ప్రభు నీతిమంతుడు కనుక చాలండి. ఎందుకు సంతోషించాలి? వాస్తవంగా మనకు రక్షణ లేదు, కానీ ఆయన ద్వారా మనకేమొచ్చింది? రేపు పొద్దున్నే ఉరేసేస్తారు దేవ సహాయాన్ని. కానీ ఒక మాట ఆర్డర్ పాస్ చేశాడు ఆయన, ఏమని? రాష్ట్రపతిలాగా, కంగారు పడకండి నేను చెప్పినప్పుడు ఎదురుగానే అన్నాడు. నిజంగా నా పొజిషన్లో మీరు కూడా ఉంటే, ఒకవేళ అదే పొజిషన్లో ఉరి వేయడానికి సిద్ధపడిన వ్యక్తి పొజిషన్లో మనం ఉంటే ఎలా ఉంటాం చెప్పండి? ఇంకొక అరగంటలో లేదా ఒక 15 నిమిషాల్లో ఇక పేక్కే తాడు బిగించేస్తారండి, రెడీ చేశారు. అప్పుడు ఎలాగుంటుంది నీ సిచ్యువేషన్? ఎలాగుంటుంది ఒకసారి నీ ఆలోచన ఎలాగుంటుంది? ఏమండి, ఏమన్నా మొహంలో సంతోషం ఉంటుందా? ఆనందం ఉంటుందా? మనిషి నిజంగా మానవత్వం, మనస్సాక్షి అనేది ఉండుంటే బయటికి ఎలా కనపడ్డా లోపల మాత్రం కుమిలిపోతూ ఉంటాడండి. అలాంటి దశలో ఉన్న మనకి ఆర్డర్ పాస్ చేశాడు. పాపముల చేతను, అపరాధముల చేతను, చావు దశలో ఉన్న మనకి ఆర్డర్ పాస్ చేసి, నువ్వు సావక్కర్లేదులే కంగారు పడకే, నీకు ఉరిది అక్కర్లేదులే కంగారు పడకే.
అంతటితో ఆగలేదు, క్షమించేసాను అనేసాడు. అంటే ఇంకా అసలు నీకు అరగంట కాదు, పావుగంట కాదు, ఇంక నీకు ఎప్పుడు ఊరే లేదు. అదే మాట కదా 8వ అధ్యాయం 1వ వచనం రోమిలకు రాసిన పత్రికలో, క్రీస్తు యేసు నందున్నవాడికి ఏ శిక్షా విధి? ఏ బాబాయ్ కొంచెంసేపు ఆపడం కాదంట, ఇక చావుని ఏం చేశాడంట, నీకు అసలుకి ఎప్పటికి చావే, శిక్షే లేదన్నాడు. అది యేసు ద్వారా మాత్రమే సాధ్యం. ఎంతగా సంతోషించాలో ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. నిజంగా ఈ వరదల గురించి ఆలోచన చేస్తుంటే అప్పుడప్పుడే మనం కేరళ గురించి మాట్లాడుకున్నాం. మనం అలా మాట్లాడుకుంటున్నామో లేదో సడన్గా 2-3 రోజుల్లోనే అప్పుడు మీరు మొత్తం ఆ కాలువ అంతా కొట్టుకుపోయి, గట్లు గెనాలన్నీ తెగిపోయి, గండిబడి మొత్తానికి కృష్ణమ్మ పరవళ్ళు దొక్కేసి, ప్రకాశం బ్యారేజ్ అంతా గందరగోళం అయిపోయి, మొత్తానికి విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. మనం ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాం, మనకు నచ్చింది తెచ్చుకుంటున్నాం, వండుకుంటున్నాం, తింటున్నాం, హ్యాపీగా ఉంటున్నాం. కానీ అక్కడ పరిస్థితి ఏంటో తెలుసా? సంవత్సరాల తరబడి కష్టపడి సంపాదించి దాచిపెట్టుకున్న డబ్బులు పోయినాయి, బంగారం పోయింది, వెండి పోయింది, ఆస్తి పత్రాలు, ఇంటి పత్రాలు పోయినాయి, చదువుకున్న పిల్లల సర్టిఫికేట్లు పోయినాయి, అన్నీ పోయినాయి. బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? పడుకుంటే లేచాక కొంచెంసేపు ఉంటే నాన్న కనపడలేదు, కొంచెంసేపు ఉంటే అమ్మ కనపడలేదు, చివరికి 2 కొడుకులే మిగిలిపోయారు. 2 కొడుకులే మిగిలిపోయారు. ఎంత దయనీయమైన పరిస్థితి ఆలోచించండి. కరెంట్ ఉండదు, నీళ్ళల్లో ఎంతసేపు ఉంటామండి బాబు? ధనుర్వాతం రాదా? నిమ్ము రాదా? మనిషికి చలి జ్వరం రాదా? పోనీ ఎవరన్నా సహాయం చేస్తున్నారంటే మళ్ళీ ఇక్కడ కూడా పార్టీ ఫీలింగ్లంట. ఇలా దరిద్రం తగలేయా? ఇటు సహాయం చేసే దగ్గర కూడా నువ్వు మా పార్టీ వాడవా, నువ్వు మీ పార్టీ వాడవని అడుగుతావా? ఈ సహాయక చర్యలు చేసే వాళ్ళేమో డిమాండ్ అంట. అక్కడ అదిగో ఒక అమ్మాయికి పాపం ప్రెగ్నెంట్ అంట, ఈ అమ్మాయిని తీసుకెళ్ళండి, డెలివరీ టైం అయిపోయిందని అంటుంటే 16,000 అడిగాడంట బోటుకి. ఎన్ని తంటాలు, ఎన్ని బాధలు పడుతున్నారో ఆలోచించండి. 16,000 ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఆ 16,000 ఉంటే ఇంకొక హాస్పిటల్లో ఆపరేషన్కో డెలివరీకో వాళ్ళు ఖర్చు పెట్టుకునేవాళ్ళు కదా. ఈ విధంగా గందరగోళమైనటువంటి పరిస్థితి. ఇవన్నీ ఎలాగుంటే అక్కడక్కడే పాము తిరుగుతుంది. ఇంత లావున ఉన్నాయి పాములు, పొడపాములు. అవి ఏం పాములు తెలుస్తలేదు, పెద్ద పెద్దగా ఉన్నాయి తలకాయలు. ఆ పామును చూసిన తర్వాత నిజంగా మనం 3వ స్టేర్ నుంచి కిందకి అసలు ఒక అడుగు కూడా కిందకి రావండి. నీళ్ళు దిగటం తర్వాత సంగతి, ఒక అడుగు కూడా కింద పెట్టం మనం. మంచినీళ్ళు తెచ్చి ఎందుకంటే ఎటు చూసినా ఎర్రనీరే. ఎర్రనీరు అంటే మీరు ఏమంటారు? ఈ బంద నీరే, వర్షం నీరే కదా, ఏమైనా తాగుతాం మనం? ఆ కొట్టకొచ్చే శవాలు, ఆ కొట్టకొచ్చే గేదెలు, ఆ కొట్టకొచ్చే కోళ్ళు, కొట్టకు రావడం అంటే నీటికి కొట్టుకొచ్చే కుక్కలు, చచ్చిపోయిన మేకలు, ఈ వాసన, ఈ కంపు, ఇదంతా చూస్తుంటే ఆ నీళ్ళు ఏం తాగుతాం మనం? తాగలేం. మరి మంచినీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు ఒకరు సహాయం చేయాలి. ఎవరు రావట్లేదు టయానికి. సావాలా బతకాలా? ముసలోళ్ళు అయితే పెద్ద పెద్ద వయస్కులు ఏడుస్తున్నారండి, ఒక్క పూట అన్నం కోసం ఏడుస్తున్నారు. ఎందుకు నేను ఈ మాట చెప్పాను? నేను మీకు ఎందుకు చెప్పాను? నేను మీ మాట మీకు చాలా బాధపడుతున్నారు. కానీ నిజమైన క్రైస్తవుడైతే అందులో కూడా ఆనందాన్ని వెతుక్కుంటాడు. ఎందుకు తెలుసా? ప్రభువా, నా పాపాలు నన్ను క్షమించి నాకు పడవలసిన శిక్ష నాకు పడకుండా చేసి మరణం నుండి జీవములోనికి నన్ను దాటించావు. ఇప్పుడు చచ్చినా పర్లేదు, ఇప్పుడు చచ్చిపోయినా పర్లేదు, నేను హ్యాపీగా నీ సన్నిధిలో ఉంటాను, నీ దగ్గరకు వస్తాను. రక్షణ అనేది సెక్యూరిటీ అండి. మీకు మరొక ఎగ్జాంపుల్ చెప్తాను.
ఎవరు భయపడుతూ తిరుగుతారు, భయపడుతూ ప్రయాణాలు చేస్తారంటే వాళ్ళకి ఎలాంటి భరోసా, సెక్యూరిటీ లేదు, ఎలాంటి బీమా లేదు. ఒక మాట చెప్పాలంటే బీమా ఉన్నాడు ఏం చేస్తాడు? ఇప్పుడు మీరు ఎల్ఐసి కట్టుకున్నారు మీ పేరు మీద, మీరు తర్వాత ఏమంటారు నాన్న, ఈ బైకులకి ఇన్సూరెన్సా, ఆ బైకులకి కార్లకి వీటన్నిటి కూడా ఇన్సూరెన్స్ అంటే బీమే కదా. ఈ బీమా చేయించుకున్నవాడు ఎంత ధీమాగా తిరుగుతాడు? తిరగడా? తిరుగుతాడు. ఎందుకంటే నేను చచ్చిపోయినా కూడా నా పేరు మీద డబ్బులు వచ్చేస్తాయి, వెనకాల బతుకుతారు. ఏమైంది? నేను పోయినా నా వెనకాల బతుకుతారు, ధీమాది. అలాగా రక్షణ అనేది మనకు బీమా ధీమా అండి బాబు. ప్రభువుని బట్టి మనం ఎందుకు సంతోషించాలో తెలుసా? రక్షణ అనే బీమా కల్పించాడు ఆయన, మనకి ధీమా కల్పించాడు ఆయన. ఇది అశాశ్వతమైంది, పోయినా పర్లేదు, శాశ్వతమైంది మీకు ఒకటి ఉంది. ఆ మాటలే బైబిల్లో మనం చదువుతుంటే ప్రభువును బట్టి మాత్రమే మనం సంతోషించదగినవి ఏంటంటే, ఒకటి రక్షణ, రెండోది నిరీక్షణ. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఇది ఎవరికి ఉండదు ఈ నిరీక్షణ, అది కూడా గొప్పదైన నిరీక్షణ అంటే ఇది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18-19 వచనాలు చూడండి. తీసారా? సాక్ష్యము చెప్పబడిను, ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనుక ముందియ్యబడిన ఆజ్ఞ బలహీనమైనదైనందున, అంటే ఓటి గురించి, పాత నిబంధన గురించి, ఓల్డ్ టెస్టమెంట్ గురించి మాట్లాడుతున్నాడు. నిష్ప్రయోజనమైనందునను అది విచారణ చేయబడి ఉన్నది. అంతకంటే కొత్త నిబంధన గురించి మాట్లాడుతూ క్రైస్తవులారా మన గురించి చెప్తున్నాడు. ఒకటి, మనం ఉరికి ప్రాణాలు పోగొట్టుకునే దానికి సిద్ధంగా ఉన్న మనకి ఆయన అభయం ఇచ్చి అడ్డుపడి మనకు రక్షణ కల్పించాడు. చావలసిన మనల్ని చావకుండా కాపాడాడు. పైపెచ్చు మన పాపాలు అంటే మనం చేసిన నేరాలన్నీ క్షమించేశాడు. మరణంలో నుండి జీవంలోనికి దాటించాడు. దాటవేసి ఏమంటున్నాడు తెలుసా? ఇంకా ఎంతటితో లైఫ్ అయిపోలేదు నైనా, ఇంకా ఉంది భవిష్యత్తులో, అది గొప్పది అనే గొప్ప నిరీక్షణ మనకి కలిగిస్తూ ఉన్నాడు. ఆకాశం శాశ్వతమైనది కాదు, భూమి శాశ్వతమైనది, రంగు నోట్లు శాశ్వతమైనవి కాదు, కనపడుతున్న మెరిచే బంగారం శాశ్వతమైనది కాదు, హక్కులు శాశ్వతమైనవి కాదు. లోక సంబంధంగా మాట్లాడుతున్నాను. ఉన్న భూములు శాశ్వతమైనవి కావు, కానీ శాశ్వతమైనది ఒకటి ఉంది. దానికోసం మనం ఎదురు చూడాలన్న నిరీక్షణ ప్రభు అయిన యేసు ద్వారా మాత్రమే మనకు కలుగుతుంది. నేను దీనికి మళ్ళీ ఇంకొకటి కూడా చెప్తా. భారతదేశంలో ఎన్ని బీమాలు ఉన్నాయి? ఎల్ఐసికి ఉన్న ప్రయారిటీ మిగతా ఒకటికి ఉంటుందా? మాకు తెలియదండి అంటారా? ఎల్ఐసికి ఉన్నంత నమ్మకం మరి ఏ దేనికి ఉండదు. చాలా ఉన్నాయి ఇన్సూరెన్స్ కంపెనీలు, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ అని, మహేంద్ర అని, రకరకాలు ఉన్నాయండి. కానీ బ్యాంకులు కూడా ఇన్సూరెన్స్ చేస్తూ ఉన్నాయి. కానీ ఎల్ఐసి జీవిత బీమాకున్నంత నమ్మకం మరి దేనికి లేదు. అది నిరీక్షణ. ఖచ్చితంగా వీళ్ళు మోసం చేయరు అన్నదాని ప్రకారంగానే సహాయం చేస్తారు. అది నిరీక్షణ. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే క్రైస్తవులుగా మనకు కలిగే నిరీక్షణ ఏంటో తెలుసా? ఆయన అన్నాడంటే ఖచ్చితంగా చేస్తాడు, నెరవేరుస్తాడు, ఇస్తాడు, మాట తప్పని వాడు. అందును బట్టి మనం సంతోషించాలి. అందుకన్నాడు చూడండి, శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడిను. దీని ద్వారా అంటే ఆ నిరీక్షణ ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. యేసు ద్వారా కలిగే ఈ నిరీక్షణ ద్వారా ఎక్కడ చేరుతున్నామంట? పరలోకమందున్న దేవుని యొద్దకు మనం చేరుతున్నాము. 12వ అధ్యాయము 1వ వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు. ఒక్కడే కర్తలు అనలే, అర్థమైందా? ఒకడే, ఆయన ద్వారా కలిగే రక్షణ ఒక్కటే.
ఆయన ద్వారా మాత్రమే కలిగే నిరీక్షణ కూడా ఒక్కటే. అందుకనే కర్తయు అన్నాడు, కర్తలు అనలేదు. దానిని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ యేసు వెంట నడుస్తూ ఏం చేయాలంటే మనం ఓపికతో పరిగెత్తాలి. ఇదే నీ పని. కొంతమందికి ఓర్పు ఉండదు, సహనం ఉండదు, కంగారు ఎక్కువ, కంగారు మాటలు, కంగారు పనులు, కంగారు ఆలోచనలు. ఆ కంగారు వాళ్ళకి ఒక్కలతో పోదు, ఆ కంగారుని ఇతరులు కూడా రుద్దుతూ ఉంటారు. కంగారు నేను ఒక్కనే పడితే పోనీలే అనుకోవచ్చు, అది నా వరకే ఉంటుంది. నా కంగారు ఇంటి మొత్తానికి బామెత్తేనా నాకు మనశ్శాంతి ఉండదు, ఇంటి వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. కాబట్టి క్రైస్తవుడిగా మనకి ఓర్పు చాలా అవసరం, సహనం చాలా అవసరం, ఓపికతో పరిగెత్తాలంట. ఎందుకంటే విశ్వాసానికి కర్త ఆయన ఒక్కడే. ఆ తర్వాత ఏమన్నాడు, దాన్ని కొనసాగించేది కూడా ఆయనే. ఆయన కొనసాగించేది ఆయనే. ఆయన వైపు చూస్తూ మనం ఏం చేయాలా, ఓపికతో పరిగెత్తాలి అంటున్నాడు. సరే, కొంచెం ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళతాను. ఆ తర్వాత నిశ్చయత గురించి మాట్లాడతాడండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, చచ్చిపోయిన దశలో నువ్వు ఉన్నావు, ఇంకా చావాలి ఒక 2-3 నిమిషాల్లో. ఈయన వచ్చాడు, ఒరే చంపకండ్రా పర్లేదు, ఆడికి బదులు నేను చేస్తానని ఆయన మీద వేసుకున్నాడు. ఒకటి, మన పాపాలన్నీ కడిగేశాడు, కొట్టేశాడు. మనం చేసిన నేరాలు, ఈ ఘోరాలు, ఈ సెషన్లన్నీ ఏం చేశాడు, కొట్టేశాడు, శుభ్రంగా అడిగేశాడు. అంత మాత్రం కాకుండా తీసుకొచ్చి ప్రత్యేకంగా పక్కన పెట్టాడు. పవిత్రపరిచి ఏం చేశాడు, పక్కన పెట్టాడు. పక్కన పెట్టినాడు, ఊరుకోలేదు. మరి ఏమంటున్నాడు అంటే, నాయనా ఈ లోకంలో ఉన్న ఇదే కాదు జీవితం, అసలైంది ఒకటి ఉంది, అది నా ద్వారానే నీకు దొరుకుతుంది. అది శ్రేష్టమైంది, ఇది తాత్కాలికమైంది, అది శాశ్వతమైంది, శ్రేష్టమైంది. రైట్. ఆ తర్వాత ఏమంటున్నాడంటే, మన బైబిల్ చదువుతూ ఉంటే, అది ఉందో లేదో అన్న అనుమానం నీకు అక్కర్లేదురా, ఎల్ఐసి వాళ్ళన్నా నిన్ను మోసం చేస్తారేమో కానీ నేను మాత్రం నిన్ను మోసం చేయను. అర్థమైందా? కావాలంటే నువ్వు డాక్యుమెంట్లో నీ పేరు రాసేసుకో అంటున్నాడు. పరలోకానికి చేరే లిస్టులో డాక్యుమెంట్లు ఏం చేయమంటున్నాడు, నీ పేరు రాసుకొని ఆనందపడు, చూసుకొని ఆనందపడు, అది నీ చేతుల్లోనే ఉందన్నాడు. అది చాలాసార్లు మనం చదివాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:3లో వ్రాయబడింది. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో సహకరించారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నదే. మనం ఎందుకు సంతోషించాలి? ప్రభువుని బట్టి. ప్రభువునందు ఎందుకు ఆనందించాలి మనం? చెప్పండి అమ్మా, సంకోచం లేదు. నీ నిరీక్షణకు నిలువెత్తు నిదర్శనంగా నీ పేరుని ఎక్కడ రాసేసుకున్నాడు దేవుడు? జీవగ్రంథంలో రాసుకున్నాడు. ఆస్తి నీదే అని చెప్పడానికి. అందుకే యేసుప్రభు అద్భుతమైన మాట చెప్పాడు. లోకాసు వార్త చదవండి ఒక్కసారి ఈ మాట నా కోసం. 10వ అధ్యాయం 20వ వచనం చదవండి. 10వ అధ్యాయం 20వ వచనం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని క్రైస్తవులారా ఎందుకు సంతోషించాలంట? మీ పేర్లు ఎక్కడ రాయబడ్డాయంట? మాట్లాడండి అమ్మా. అంటే జీవగ్రంథం ముందు రాయబడ్డాయంటే అర్థం ఏంటి? పరలోకమందు. ఇప్పుడు నిజంగా సిగ్గుపడకుండా ఒకసారి నా వైపు చూడండి. ఏమండి, నా పేరు పరలోకమందు రాయబడిందండి, నాకు కన్ఫర్మేషన్ ఉంది, నాకు కన్ఫర్మ్ అండి, అది నాకు తెలుసు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సిగ్గుపడద్దు. నేను ఆ విషయంలో ఆనందపడుతున్నానండి బాబు. ప్రభువునందు నేను ఎందుకు ఆనందపడుతున్నాను తెలుసా? పరలోకమందు నా పేరు రాయబడింది, నేను అందుకు ఆనందపడమన్నాడు కదా. ఆయన ఏమన్నాడు? శిష్యులారా, మీరు శిష్యులేనా? శిష్యులారా, స్త్రీ శిష్యులు, పురుష శిష్యులారా ఏమన్నాడు ఆయన? పరలోకమందు మీ పేరు రాయబడింది కాబట్టి ఏం చేయాలి? ఆనందించమన్నాడు, సంతోషించమన్నాడు. 10-20లో లోకసువార్త. ఇప్పుడు మీకు సంతోషం లేదా? ఏమ్మా, మీకు సంతోషం లేదా? ఉందా లేదా? ఉన్నట్టు లేనట్టు ఉందా? ఉందా? నిజం చెప్పండిలే. నవ్వలేక ఏడిచినట్టుంది, ఏడవలేక నవ్వినట్టుంది మన పరిస్థితి. మూడోది నిశ్చయత.
మొదటిది రక్షణ. ప్రభువునందు మాత్రమే సంతోషించవలసిన 3 బలమైన విషయాలు ఏంటో తెలుసా? ఒకటిది ఆయన ద్వారా మాత్రమే కలిగే రక్షణ, పాప క్షమాపణ. రెండోది ఏంటి? నిరీక్షణ, ఇది ఖచ్చితంగా జరుగుద్ది అనే నమ్మకం. మూడోది నిశ్చయత, కన్ఫామ్ అయిపోయింది. నిశ్చయత అంటే ఏంటి? పరలోకమందు రాయబడింది అన్నాడా, రాయబడుద్ది అన్నాడా? అది రాయబడింది అని ఆయన అంటున్నాడులే, బాగానే ఉంది. మరి ఆ నమ్మకం నీకు ఉందని అడుగుతున్నాను నేను. రాయబడిందని ఆయన చెప్పాడులేండి, మరి రాయబడిందన్న నమ్మకం నీకుందా? అది మీరు డైలమాలో ఉంటున్నారు. ఉందా? ఉందంటే మరి ఉన్నట్టు అనుకుంటున్నామా, ఫీల్ అవుతున్నామా? నిజంగానే రాయబడిందా? రాయబడాలంటే ఉత్తిపుణ్యానికి రాసిరుగా, అర్హత ఉండాలి కదా. 18 ఏళ్ళు నిండకుండా ఓటు కోసం రాసేసుకోరుగా, అర్హత ఉండాలి కదా. అట్లనే మరి పరలోకంలో నీ పేరు రాయబడ్డానికి మనకేమైనా అర్హత ఉందా? అర్హత ఏమైనా సాధించామా? సాధించి ఆనందించాలి. ఏం చేసి ఆనందించాలి? అది కలిగినప్పుడు ఈ 3 ఎప్పుడైతే మనకు ఉంటాయో మనం ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందిస్తామండి. ఇందులో పెద్ద నశయం లేదు. ఇక ఒకటి, రక్షణ నాకు ఉంది, నేను అది కలిగి ఉన్నాను, నేను పోగొట్టుకోలేదు అనే నమ్మకం నీకుంటే ఆటోమేటిక్గా నీకు నిరీక్షణ ఉంటుంది. నేను చచ్చిపోయినా కూడా పరలోకానికి వెళతాను. ఆటోమేటిక్గా నిరీక్షణ ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకు ఒక నిశ్చయత ఉంటుంది. నేనైతే పాతాళానికి జారిపోను, నరకానికి వెళ్ళను, ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తాను? నిశ్చయత. నా పేరు జీవగ్రంథంలో రాయబడింది, పరలోకంలో రాయబడింది, కాబట్టి నేను పరలోకానికే వెళతాను. అందును బట్టి మనం ఏం చేయాలి? సంతోషించాలి. ఈ 3 జరగాలంటే 4వ అధ్యాయం మొదటి వచనం చదవాలి మీరు. ఏ 3 జరగాలంటే, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించాలంటే రక్షణ బట్టి ఆనందించాలి, నిరీక్షణ బట్టి ఆనందించాలి, నిశ్చయతను బట్టి ఆనందించాలి అని అంటే, మరి ఈ 3 యందు ఎల్లప్పుడూ మనం ఆనందించాలంటే ఏం చేయాలి? 4వ అధ్యాయం మొదటి వచనం చదవండి. అక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అవునా? అంటే అర్థం ఏంటంటే, ఈ 3 చేస్తేనే మీకు పని అవుతుంది, ఎల్లప్పుడూ ఆనందించే దశలకు మీరు వెళ్తారని చెప్పడానికి అని చెప్తూ ఒక అద్భుతమైన ఘాటు ఓడి వాడేసాడు అక్కడ పౌలు గారు. అది మనకు ఘాటులేండి. పాటించినోడు ప్రతి వాడికి ఘాటేది. ముక్కు భరించలేని వాసన వచ్చినప్పుడు అది ఘాటే, మరి పాటించలేని స్థితిని చెప్పినప్పుడు అది అతనికి ఘాటే. అందుకే చెప్తున్నాడు, ఏమన్నాడు చూడండి, స్నేహితులారా, సహోదరులారా, అది ఆగండి. ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించాలంటే అది మ్యాటరు. అయిపోయింది నా ప్రసంగం. ఎల్లప్పుడూ ఎవడు ప్రభువునందు ఆనందించగలడో తెలుసా? ప్రభువునందు స్థిరమైన మనసు కలిగిన వాడే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించగలడు. నీ గురించి ఎలాగనుకుంటున్నారన్నయ్య అనగానే డైలమాలు పడిపోయి, అయ్య బాబు ఎలాగనుకుంటున్నారా? మరి ఏం చేయాలి? మరి రాసేయాలి, రంపన పెట్టేయాలి, అనేయాలి, తిట్టేయాలి, నలుగురిలో పెట్టి గాలి తీసేయాలి, పరుగు తీసేయాలి. ఇలాంటి బుర్ర నీలో ఉందనుకో, నువ్వు ఆనందించలేవు ప్రభువులో. అన్నారా? అనుకొని నేనేంటో నాకు తెలుసు కదా, నా ప్రభువుకు తెలుసు కదా, నా మనసు ఏంటో నాకు తెలుసు కదా, నా ప్రభువుకు తెలుసు కదా, నేనేం చేశానో నాకు తెలుసు కదా, నా ప్రభువుకు తెలుసు కదా. ఎవరో ఏదో అనుకున్నారని నాకు గిలేందుకో? నేనెందుకు చెంచల మనస్కుని కావాలా? నేనెందుకు రకరకాలుగా ఆలోచించుకోవాలి? నేనెందుకు అభద్రత భావంగా ఫీల్ అవ్వాలి? ఈ స్థిరమైన మనసు ఎప్పుడైతే మనలో ఉంటుందో, దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, నాకు ఆ నిరీక్షణ ఉంది, ఆ నిశ్చయత ఉంది. లోకంలో మనుషులు అనేవాళ్ళు రకరకాలుగా ఉంటారు, మాట్లాడుకుంటారు. నేను అందరిలాంటి మనుషుడిగా నేను ఉండకూడదు. నేను స్థిరమైన బుద్ధి కలిగిన నిజమైన క్రైస్తవుడిగా ప్రభువునందు నేను ఉండాలనుకుంటున్నాను. అలా ఉండగలిగితేనే ఎల్లప్పుడు మనం ఆనందించం. అంటే స్థిరమైనోడు అంటే ఆడెలాగా ఉంటాడండి? ఆడెలాగా ఉంటాడు? మళ్ళీ 10 మాటలు రాశాడు చూడండి దయచేసి. స్థిరమైన మనసు కలిగినోడు అంటే ఆడెలాగా ఉంటాడు? తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ముగించుకుందాం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14 నుంచి నేను చదువుతాను, వినండి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అంతేనా? బోధించున్నది
ఏమనగా ఏంటంటది? జాగ్రత్తగా చూడండి. నంబర్ 1, స్థిరమైన మనసు కలిగినోడు ఏం చేస్తాడో తెలుసా? 10 పాయింట్లు అన్నాను, జాగ్రత్తగా నోటి తెలుసుకోండి. స్థిరమైన మనసు కలిగినోడు ఏం చేస్తాడో తెలుసా? నేను మళ్ళీ చెప్తున్నాను. ఆ స్థిరమైన మనసు కలిగిన వాడే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించగలడు. స్థిరమైన మనసు కలిగి, ఆ తర్వాత అంటాడు మరలా 2వ వచనంలో, ఏక మనసు కలిగి. అంటే 2 రకాల ద్వంద్వ ఆలోచనలు లేనివాడు. అది చెబుతానే అక్కడ యువతికే సింటికను గురించి మాట్లాడతాడు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ స్థిరమైన మనసు లేదు, ఏక మనసు లేదు. వాళ్ళకి సంతోషం లేదు, సంఘానికి సంతోషం లేదు. గలిబీ చేశారట. అందుకని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళ గురించి మాట్లాడుతూ అంటున్న మాట 4వ వచనంలో, ఎవరినైనా మీరు నిజంగా స్థిరమైన బుద్ధి ఉన్నోళ్ళైతే, ఏక మనసు కలిగిన వాళ్ళైతే ఇంత గలిబీలు ఎందుకు ఉంటుంది మీకు? అప్పుడు మీరు ఏం చేస్తారో తెలుసా? నిజమైన స్థిరమైన బుద్ధి ఉన్నోళ్ళైతే ఏం చేస్తారు? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందిస్తారు అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే, స్థిరమైన బుద్ధి కలిగిన వాళ్ళు అంటే వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి మనం? చాలా సింపుల్ అండి. ఇదిగో ఈ 10 లక్షణాలు కలిగి ఉంటారంట. నంబర్ 1, ఆ బోధ ఏంటంటే చూడండి, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పడం. స్థిరమైన మనసు కలిగినోడు ఏం చేస్తాడు? అక్రమంగా నడుచుకోడు. స్థిరమైన బుద్ధి కలిగినోడు సక్రమంగా నడుచుకుంటాడు. అక్రమంగా నడుచుకునేవాడిని దారిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అంతేగాని అడ్డదోలుగా లేదంటే అడ్డదారులు దొక్కి వాళ్ళతో పాటు ఈడు కూడా కలిసిపోడు. స్థిరమైన బుద్ధి కలిగిన వాడు సక్రమంగా నడుచుకుంటాడు. అక్రమంగా బిహేవ్ చేస్తున్న వాడిని సక్రమైన మార్గంలోనికి తీసుకొస్తాడు. 1. 2వది ఏమంటున్నాడు చూడండి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరుస్తాడు అని ఉంది చూడండి. స్థిరమైన బుద్ధి కలిగినోడు ఏం చేస్తాడు తెలుసా? అవునా, పోయారా, అయిపోయారా, అయిపోయిందా, అయితే నువ్వు కూడా పోతావు. అలాగండ పోతే పోయిన దానికోసం ఏడుతూ కూర్చోకూడదు. మనం నిలబడాలి, లెగాలి, మరలా మనం నడవడానికి, పరుగులు ఎత్తడానికి ప్రయత్నించాలి. పోతా ఉంటాయి మన కళ్ళ ముందు చాలా, చివరాఖరికి మనం కూడా పోవాలి. అలాగని మనకంటే ముందు పోయిన వాటిని చూసి మనం బాధపడతా కూర్చుంటే పని అవుద్దా? కాదు కదా. ధైర్యపరుస్తాడంట స్థిరమైన బుద్ధి కలిగినోడు. భయపెట్టాడంట లేనిపోని కళ్ళబొల్లి మాటలు చెప్పి. స్థిరమైన బుద్ధి కలిగిన వాడు 3వది ఏం చేస్తాడు చూడండి, బలహీనులకు ఓతాన్ని ఇస్తాడట. బలహీనుల్ని సొమ్ము చేసుకోడు. స్థిరమైన బుద్ధి కలిగిన వాడు తనకు తాను నిలబడి ఏం చేస్తాడట? బలహీనులకు చేయూత ఇస్తాడు, సాయం చేస్తాడు. వాళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గర దండేసుకోడు. ఇంకా ఏమంటున్నాడు చూడండి దయచేసి. ఎన్నైనా ఇప్పటికీ 3 కదమ్మా. 4వది చూడండి దయచేసి. అందరి ఎడల దీర్ఘశాంతం కలిగి ఉంటాడట. స్థిరమైన బుద్ధి కలిగినోడు ఏం చేస్తాడట? అందరి ఎడల. కానీ మనుషులు ఎలాగుంటారు? మామూలు క్రైస్తవులే. నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర మాటలు, నా దగ్గరకు వచ్చి నా దగ్గర మాటలు, రకరకాల మాటలు. శాంతం ఉండదు, దీర్ఘశాంతం ఉండదు. చూసారా? అస్సలు ఉండదండి దీర్ఘశాంతం. స్థిరమైన బుద్ధి కలిగిన వాడు ఇవి కలిగి ఉంటాడు, దీర్ఘశాంతం. ఇంకేమన్నాడు చూడండి, స్థిరమైన బుద్ధి కలిగిన వాడు కీడునకు ప్రతి కీడు ఎవ్వడికి చేయడంట. అంటే వీడు ఈరోజు నా నాశనాన్ని కోరుకున్నాడు కాబట్టి రేపు పొద్దున్నే వాడి నాశనం ఎప్పుడు జరుగుద్దని ఎదురు ఉంటాడంటాడు బుద్ధి లేనుడు. మీకు అర్థమవుతుందండి నా భాష? స్థిరమైన బుద్ధి కలిగినోడు ఏం చేస్తాడంట? వాడు నాకు కీడు చేసినా పర్లేదు, వాడు బాగుంటే చాలు అనుకుంటాడట. స్థిరమైన బుద్ధి కలిగిన వాడు ఎలాగుంటాడట? వాడు నన్ను నాశనం చేసినా పర్లేదు, నాకు నష్టం కలుగు చేసినా పర్లేదులే, రేపటి దినాన్ని వాడు తెలుసుకునేవాడు బాగుపడితే చాలు అనుకుంటాడట. మరి ఆ స్థిరమైన బుద్ధి లేనివాడు ఏం చేస్తాడట? ఆడు నాకు అంత చేశాడు కదా అని ఆ ఎదుటివాడి చావు కోసం, లేదంటే ఎదుటివాడి నాశనం కోసం, ఎదుటివాడికి జరిగే కీడు కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు చూసారు ఆశగా. స్థిరమైన బుద్ధి కాదు కదా, అసలు బుద్ధి లేని వాళ్ళు. కానీ స్థిరమైన బుద్ధి కలిగినోడు ఎలాగుంటాడంట? ఎంత మంచి మాట అండి. కీడుకు ప్రతి కీడు ఎవడికి
చేయడంట. ఇంకా స్థిరమైన బుద్ధి కలిగి ఉన్నోడు ఏం చేస్తాడంట? మనుషుల అందరి ఎడల మేలైందే చేస్తాడట. వీడు మేలైందే చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, నడుచుకుంటాడు వ్యక్తిగతంగాను. జనాన్ని కూడా ఏం చేస్తాడట? మేలే చేస్తాడంట స్థిరమైన బుద్ధి కలిగి ఉన్నాడు. కీడు చేయడంట. ఆ తర్వాత 7 చూడండి, ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంటాడంట. ఈ విషయాల పట్ల స్థిరమైన బుద్ధి కలిగినోడు ఏం చేస్తాడంట? ఎడతెగక. మనం ఎడతెగక ప్రార్థన చేస్తున్నామమ్మా, దాన్ని బట్టి మనం వరం ఉన్నోళ్ళమా వరం లేని వాళ్ళమా ఒకసారి ఆలోచించండి. మరి ప్రార్థన చేయము, ప్రార్థనకి రాము. పోయింది గురువారం. ఆ ఇల్లన్నీ కృష్ణమ్మలు కలిసిపోయినాయి, గురువారం గోదాట్లో కలిసిపోయింది మందే. చూసారా? ప్రార్థన చేసుకోరు, ప్రార్థనకి రారు. కాబట్టి స్థిరత్వం ఎక్కడుంది మనకి? మనమే శాసనాలు చేసుకుంటాం, మనలో తొంగలో దొక్కేస్తాం. మనం శాసనాలు మనమే చేసుకుంటాం, అన్నీ మనమే పెట్టుకుంటాం, ఏది మనం పాటించం. స్థిరత్వం ఎక్కడుందండి? ఎవరికి ఉండాలి స్థిరత్వం? నిజమైన క్రైస్తవుడు ఎలాంటి వాడై ఉండాలంట? స్థిరమైన వాడై ఉండాలంట. ఆ స్థిరత్వం కలిగిన వాడే క్రైస్తవుడు. చెంచల మనస్కుడు క్రైస్తవుడు కాదు. స్థిరత్వం లేనివాడు ఎల్లప్పుడూ ప్రభునందు సంతోషించలేడు. స్థిరత్వం ఉన్నవాడు మాత్రమే ప్రభునందు ఎల్లప్పుడూ సంతోషిస్తాడు. చూపిస్తాను ఎగ్జాంపుల్, కంగారు పడకండి. ఇంకా 8వ మాట ఏమన్నాడు చూడండి. ప్రతి విషయంలో ప్రార్థన చేస్తాడంటే ఎల్లప్పుడు. తర్వాత 8వది, ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతలు చెప్తానే ఉంటాడంట. అది మంచి అయినా చెడైనా. లోకానికి మంచి చెడు అది. వాడికి ఎవడైనా కీడు చేసేవాడు ఉన్నా కూడా అది మంచిగానే తీసుకుంటాడు ఈ స్థిరమైన మనసు కలిగిన వాడు. అపవాది వచ్చిందండి, యోబుని దెబ్బ కొట్టిందండి. పాజిటివ్గా తీసుకున్నాడా, నెగిటివ్గా తీసుకున్నాడు? మీరే చెప్పండి. పాజిటివ్గానే కదా తీసుకున్నాడు. అంత నష్టపోయాడా? నష్టపోయాడు. ఎవరినైనా నిందించాడా? నిందించలేదు. ఆ బుద్ధి ఎప్పుడు వస్తుంది మనకి? సాక్షాత్తు దేవుడే 19వ అధ్యాయం మనం చదువుతుంటే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. యోబు గురించి దేవుడిచ్చిన సాక్ష్యం చూడండి. ఇక్కడ 8వ మాట, ప్రతి విషయంలో ఏం చేస్తాడంట? స్థిరమైన బుద్ధి కలిగినోడు కృతజ్ఞతలు తెలియజేస్తాడంట. మేలు జరిగినా దేవానికి స్తోత్రం. ఒకవేళ కీడు జరిగినా కూడా దేవా నీకు స్తోత్రం. ఎందుకో తెలుసా? ఈ కీడులో కూడా మేలు ఎత్తుకుంటున్నాడు. నాకు ఇలా కీడు జరిగిందంటే అయితే నాకేదో మేలు దాచిపెట్టావు దేవా, అందుకనే నన్ను ఆటంకపరిచావు నువ్వు, నాకేదో నష్టం, భారీ నష్టం వాటిల్లకుండా. మన జీవితంలో కొన్ని ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయండి. కొన్నిటికి కారణాలు మనమే, కానీ కొన్నిటికి కారణం దేవుడు. ఎందుకో తెలుసా? మనం ఆ మార్గం గుండా వెళితే ఖచ్చితంగా మనం రాణించలేము, పాడైపోతాం, నాశనం అయిపోతామని దేవుడు ఆపేస్తాడు. దాన్ని మనం ఎలా తీసుకుంటామంటే, నేను మంచి దారిని వెళ్తుంటే నాకు కీడు ఎదురొచ్చింది అనుకుంటాం మనం. నువ్వు వెళ్ళే దారి మంచిది కాదు కాబట్టి దేవుడు ఆపాడు. ఆపిందని మనం ఎలా తీసుకున్నాం? కీడు అనుకుంటున్నాం. అందుకే సామెతలు అన్నాడు, ఒకని మార్గము అని దృష్టికి తిన్నగా కనపడుతుందంట, తొదకది నాశనమునకు దారితీయనన్నాడు. ఆ నాశనకరమైన దారిలోకి, గుంటలోకి మీరు వెళ్ళకుండాలని మిమ్మల్ని ఆపేశాడు దేవుడు. అది మీ జీవితానికి మంచిది కాదని దేవుడు మిమ్మల్ని ఆపాడు, నన్ను ఆపాడు. కాబట్టే మనం ఇప్పుడు ఈ స్థితిలో ఉండగలిగాం. అర్థమవుతుందండి మీకు? ఆ ఆపినప్పుడు మనం ఏమనుకున్నాం? కీడు ఎదురొచ్చిందండి అనుకున్నాం. కానీ ఆ కీడు నీ మేలు కోసమే. చూడండి ఎంత మంచి మాట రాశాడు 8వ మాటగా, ప్రతి విషయంలో కృతజ్ఞతలు తెలియజేస్తాడట. పౌలు శీలను పట్టేసుకున్నారండి, లోపల పడేశారు. పోనీ అలా జెండలకు తీసుకెళ్ళి అలా పడేస్తే పర్లేదు, అలా కాదు. ఆల్రెడీ చిత్త కొట్టేసి చెవులు మూసేసి చచ్చారని ఊరి వెలుపటికి వీడ్చేసి కుక్కనిడ్చినట్టు తీసుకెళ్ళి జైల్లో పడేశారండి. పోనీ అక్కడ పడేసిన తర్వాత అన్న వాళ్ళని కుదురుకొని ఏమన్నా కూర్చొని ఇచ్చారంటే కాళ్ళకు బొండ వేసి బిగించి అన్నారు. కాళ్ళకు బొండేసి బిగించడం ఏంటేటి? గేదెలకు అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉంటారా? కాళ్ళకి ఏం చేశారు? బంధం ఏమంటారు మీరు? వేశారు. పోనీ ఆ బంధంతో పోద్దా అంటే మళ్ళీ మెల్ల ఓటేస్తారు దానికి. ఏంటిది? కర్ర. ఏమంటారు దాన్ని? ఏమంటారండి? మెల్ల కర్ర అండి, గుదికర్ర, అదే కదా.
ఇప్పుడు వీళ్ళని కొట్టింది కాకుండా కాళ్ళకు బొండ వేసి బిగించారంటే కాళ్ళకి సంఖ్యలు వేసారు, చేతులకు సంఖ్యలు వేసారు. అంత నేరం ఏం చేశారండి? ఒకసారి ఆలోచించండి. అసలు సౌలుగా ఉన్న పౌలు ఎంత పవరు, ఎంత పొగరు, ఎంత పౌరుషం, ఎంత పేరున్నాడండి. ఉన్న పలంగా ఒక్కసారి ఆయన సాగొట్టేశారా, కుక్కను కొట్టినట్టు కొట్టారా. ఊరి వెలుపలికి ఆలోచించండి. మీరు ఏ ఎంపీ దశలోనూ ఏ మంత్రి దశలోనూ ఉండి, ఏమండి మీరంతా ఇదిగో ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మీరు పేరు ప్రఖ్యాతలు గాంచిన వాళ్ళు ఉండి ఒక్క రాత్రికి రాత్రి మిమ్మల్ని కుక్కను కొట్టినట్టు కొట్టారు, అదిగో ఆ చెరువు పక్కన గట్టుపైకి ఈడ్చారంటే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు ఆ పరువు గురించి ఆలోచిస్తేనే చచ్చిపోతావు నువ్వు. అంత హుందాగా బతికిన పౌలు, కేవలం పౌలు గారు ఒక రాష్ట్రానికి తెలిసినవాడు కాదంట, ఏషియా మైనర్ మొత్తానికి తెలిసినవాడు. ఖండాలు దాటుకుంటూ వెళ్ళాడు క్రైస్తవులను హింసించడానికి. అందుకే అన్నాడు, నేను పాపుల్లో ప్రధాన పాపిని. అంత భయంకరుడు. ఇన్ని దెబ్బలు తిన్నా తీసుకెళ్ళి కొట్టేసి జైల్లో పడేస్తే అసలుకి ఉత్తరం రాస్తుంది జైల్లో ఉండే రాస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఎందుకు రాస్తున్నాడు తెలుసా? ఆల్రెడీ అనుభవాల్లో గుండా వచ్చాడు. పౌలు సెల్లో జైల్లో ఏం చేస్తున్నారట? అర్ధరాత్రి వేళ, మధ్యరాత్రి వేళ ప్రార్థనలు చేస్తున్నారు. పాటలు, ఏ పాటలు పాడుతున్నారు? నా కర్మగాను మాకెందుకు వచ్చింది ఈ బాధ, ఇవే. నిజమైన క్రైస్తవుడు, స్థిరమైన మనసు కలిగినోడు ఎలాగుంటాడు తెలుసా? దెబ్బల్లో కూడా ఆనందాన్ని వెతుక్కుంటాడు, చావులో కూడా ఆనందాన్ని వెతుక్కుంటాడు. చరిత్రకారులు చెప్తారు, ఏమని చెప్తారు తెలుసు హిస్టోరియన్స్? ఏటేటి నన్ను యేసుప్రభులాగా చంపేస్తారా? మీకేమైనా పోయే కాలం ఏట్రా? అలా చంపేస్తే ఆయనకి నాకు తేడా ఏముంది? నా ప్రభు గొప్పవాడు, చంపాలంతే కదా మీరు. నన్ను తిరగే చంపేయండి, తళ్ళ కిందులుగా నన్ను చంపేయండి. ఏంటండి చావులాను అడుగుతున్నారంట. అది పేతురు గారి చావు. పౌలు గారి చావు దగ్గరకు వస్తే ఆ చావులో ఆయన ఆనందం ఎలా వెతుక్కున్నాడో తెలుసా? మీరు ఎందుకు ఏడుస్తున్నారు? అగబని ప్రవక్త చెప్తున్నాడట. ఇలా నడికట్టు ఒకటి విప్పేసి ఆ నడికట్టు కొట్టుకున్న పౌలు అనేవాడిని యెరూషలేము వెళితే కొట్టి చంపేస్తారు, నరికి చంపేస్తారు, రెడీగా ఉన్నారని చెప్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ ప్రవచనం విని ఏడ్చేశారట. అప్పుడు పౌలు అంటాడు, చచ్చేది నేను కదా, మాట విని మీరెందుకు ఏడుతున్నారు? నేను చావడానికి భయపడట్లే, నాకు చావుందనే భయం లేదు, నన్ను దొంగ మీద పెట్టి పేక నరికేస్తారన్న భయం అసలే లేదు. కానీ మీరు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. మీరు ఏడ్చి నా గుండెలు ఎలా బద్దలు చేస్తారు. మీరు ఏడకండి, నేను చావడానికి భయపడట్లేదు. బైబిల్లో చూడండి ప్రియులారా. అంటే స్థిరమైన మనసు కలిగిన వాడికి ఏమేమి ఉంటాయి చెప్పండి? రక్షణ ఉంది నాకు అన్న ధైర్యం, నిరీక్షణ ఉంది నాకు. మూడోది నిశ్చయత, నా పేరు పరలోకమందు వ్రాయబడింది, నేను చేస్తే నిత్యమైన, శాశ్వతమైన, శ్రేష్టమైన పరలోకానికి నేను వెళ్ళిపోతాను. అయినా మిమ్మల్ని బట్టి కొద్ది కాలం ఇక్కడ ఉండాలన్నది దైవ సంకల్పం కాబట్టే నేను ఈ బాధలు భరిస్తున్నాను. కానీ ఇవి భరించకుండా వెళ్ళిపోవడం నాకు సంతోషమే. కానీ నేను రావాలన్నది దైవ సంకల్పంలో కూడా ఉండాలి కదా పరలోకానికి. మిమ్మల్ని బట్టి నన్ను ఉంచాడు, అందుకే అలా భరిస్తున్నాను. ఎంత బాగా మాట్లాడతాడండి పౌలు. చూడండి, ఈ మాట మనం చదువుతుంటే ఏమంటున్నాడంటే, ప్రతి విషయంలో ఏం చేయాలంట? స్థిరమైన మనసు కలిగినోడు ఏదో మేలు జరిగినప్పుడే కాదంట. ఏమండి, ప్రతి విషయంలో ఏం చేస్తాడంట? ప్రతి విషయం అంటే మేలైనా కీడైనా, మంచైనా చెడైనా. మేలు జరిగితే ఎగిరి పడిపోయి, కీడు జరిగితే బూతులాడేయటం కాదు. అది ఏదైనా దేవుడు మన మంచిగా చేశాడన్న పాజిటివ్ యాంగిల్ ఆలోచిస్తాడు స్థిరమైన బుద్ధి కలిగినోడు. 9వ చూడండి అక్కడే, ఆత్మను ఆర్పడు, చెంచల మనస్కుడైపోడు. ఆత్మను ఆర్పడం అంటే ఏంటి? వాక్యానికి విరుద్ధంగా బ్రతకడు. పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడ్డ వాక్యాన్ని స్వీకరిస్తాడు తప్ప వాక్య విరుద్ధంగా బ్రతకడు, వాక్య విరుద్ధంగా జీవించడు, వాక్య విరుద్ధంగా ఉండడు, ఉనికే కలిగి ఉండడు. భయపడతాడు తప్పు చేయడానికి. తర్వాత ఏమన్నాడు చూడండి, 10వ వచనం, ప్రవచించుటను నిర్లక్ష్యము
చేయడు. అంటే వాడు ఏదైతే తెలుసుకున్నాడో, స్థిరమైన బుద్ధి కలిగిన వాడు దాన్ని చెప్పకుండా ఉండలేడు, వాక్యాన్ని చెప్పకుండా ఉండలేడు అంటూ అక్కడ నేను ఒకటి స్కిడ్ అయిపోయాను చూడండి, దయచేసి మీకు అర్థమవుతుంది. స్కిప్ అయిపోయాను చూడండి అక్కడ. అదేంటనే ఎల్లప్పుడూ ఏమన్నాడు చూడండి, ఎల్లప్పుడూ ఎక్కడమ్మది ఎన్నో వచనం, ఎల్లప్పుడూను ఇలా నడుచుకొనుచు ఎల్లప్పుడు ఏం చేయాలట, ఎల్లప్పుడు అన్నాడు ఇక్కడ కూడా. అది ఎవడికి సాధ్యం ఎల్లప్పుడు అనేదంటే, అది కేవలం స్థిరమైన మనసు కలిగిన క్రైస్తవుడికి మాత్రమే సాధ్యం. స్థిరత్వం లేకపోతే ఇది అసాధ్యం. అందుకంటాడు చూడండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. కిందకు వద్దాం డైరెక్ట్గా. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఇలా ఉండడం యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. మరేం చేద్దాం? దేవుడికి ఇష్టం అంట. ఏంటి ఇష్టం? మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం ఆయనకి ఇష్టం అంట. మరి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? కింద నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నాను నేను మళ్ళీ. స్థిరమైన బుద్ధి రావాలి. స్థిరమైన బుద్ధి రావాలంటే ఏం చేయాలి? ఈ 10 లక్షణాలు కలిగి ఉండాలి. ఈ 10 లక్షణాలు కలిగి ఉంటే మనకు లాభం ఏంటి? రక్షణ విలువేంటో మనకు తెలుస్తుంది, నిరీక్షణ విలువేంటో మనకు తెలుస్తుంది, నిశ్చయత విలువేంటో మనకు తెలుస్తుంది. వాటి 3 విలువ మనకు తెలిసినప్పుడు మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాం. అందుకే పౌలు ఏమంటాడు తెలుసా? నా బ్రతుకు మూలముగానైనా సరే, నా చావు మూలముగానైనా సరే, నా శరీరమందు నా దేవుడు మహిమ పరచబడాలి అంటాడు. అర్థమవుతుంది మీకు? అంటే నేను బ్రతికినా నా బ్రతుకును బట్టి దేవుడే మహిమపరచబడాలి. ఒకవేళ నాకు చావు అంటూ వచ్చినా ఆ చావు ద్వారా కూడా ఎవరికి మహిమ రావాలి? దేవుడికి మహిమ రావాలి. అందుకంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు. చావు వస్తే ఆనందంగా చచ్చిపోతుంది నాకు. అది ఎవరు అనగలడంటే నిజమైన క్రైస్తవుడు, స్థిరమైన మనసు గలవాడు. దేవుడి మాటలు మన వెనుకల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్.